హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. స్టార్ హీరో ప్రభాస్ పెళ్లిపై $1,000,000 ప్రశ్నగానే మిగిలిపోతోంది. వయసు మీద పడుతున్నా ఇంకా పెళ్లి కావడం లేదు. అదిగో ఇదిగో అంటూ మ్యారేజ్ ప్రచారం జరగడమే కానీ ఇన్నేళ్లైనా ఆ ప్రస్తావనే రావడం లేదు. అసలు నిజంగా డార్లింగ్ మనసులో ఎవరైనా ఉన్నారా? ఉంటే ఇన్నాళ్ళు ఎందుకు వెయిట్ చేశారనే ప్రశ్న తలెత్తుతోంది. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు డ్యూడ్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో క్వశ్చన్స్ వేస్తున్నారు. డార్లింగ్ ప్రభాస్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. తెలుగు ఇండస్ట్రీని ఇంటర్నేషనల్ లెవెల్లో నిలబెట్టడంలో కీ రోల్ ప్లే చేశాడు. ఆయన కటౌట్ కు తగ్గట్లుగానే భారీ మొత్తంలో అభిమానులను సంపాదించుకున్నాడు. కానీ వారు కోరుకున్నట్లుగా పెళ్లి మాత్రం చేసుకోలేకపోతున్నాడు. అనుష్కతో ప్రేమలో ఉన్నాడని, త్వరలో మ్యారేజ్ కాబోతుందని రూమర్స్ వచ్చినా ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత కృతి సనన్తో వివాహమని గుసగుసలు వినిపించాయి. కానీ వారిద్దరి మధ్య అలాంటిదేమీ లేదని అర్థమైపోయింది. ఇంతకీ ప్రభాస్ ఎవరినైనా ప్రేమించాడా లేదా అని తలలు పట్టుకుంటున్న వేళ ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ ఇప్పటి వరకు ఎవరినైనా లవ్ చేశారా? యాంకర్ అడగడంతో ఇంట్రోవర్ట్ హీరో స్మైల్ ఇస్తూ సమాధానమిచ్చాడు. చాలా మంది అమ్మాయిలకి ప్రపోజ్ చేశా కానీ రిజెక్ట్ చేశారని తెలిపాడు. ఇక దీనిపై రియాక్ట్ అవుతున్న నెటిజన్లు ప్రభాస్ ను కూడా ఒక అమ్మాయి కాదనుకుందా అంటూ తెగ ఫీల్ అవుతున్నారు. ఈ విషయాన్ని లైట్ తీసుకోవాలి డ్యూడ్ అని కమెంట్స్ చేస్తున్నారు. ఇక కొందరేమో ప్రభాస్ అన్న అబద్ధం చెప్తున్నాడని అంటున్నారు.